బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము. ఉత్తర ఘట్టములు 90. యదు వృష్ణి భోజాంధక వంశంబు 91. పూర్ణి. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవతు. అట్లి అన్వయమునందు మాధవునకు రుక్మిణీదేవియందు పితృసముండును సమగ్ర భుజా విజృంభణుండునూనై ప్రద్యుమ్నుండు జనించే. అతనికి రుక్మికూతురగు శుభాంగి వలన అనిరుద్ధుండు దయించే. అతనికి మౌసలావశిష్ఠుండైన వ్రజుండు సంభవించే. అతనికి ప్రతిబాహుండు పుట్టే. వానికి సుబాహుండు జన్మించే. అతనికి రుగ్రసేనుండు ప్రభవించే. అతనికి శృతసేనుండు కలిగే. ఇట్లు యదు వృష్టి భోజాంధక వంశంబులు పరమ పవిత్రంబులై పుండరీకాక్షు నిరీక్షణ శయ్యాసనానుగత సరసాలాప స్నానాశన క్రీడా వినోదంబుల రనిశంబునుంచెందుచు సర్వదేవతార్థంబు సమస్తంబైన క్రతువులు నరింపుచు పరమానందకందళిత చిత్తులయ్యుండిరని చెప్పి వెండియు. దశమ స్కంధము. ఉత్తర యదు వృష్ణి భోజాంధక వంశంబు. అలాంటి వంశంలో శ్రీకృష్ణునికి రుక్మిణి వల్ల ప్రద్యుమ్నుడు పుట్టాడు. అతడు అన్నిటా తండ్రి వంటివాడు, మహాభుజబలం కలవాడు. అతని భార్య రుక్మి కూతురు శుభాంగి. ఆమెకు అనిరుద్ధుడు జన్మించాడు. అతనికి ప్రజుడు పుట్టాడు. ఇతను మాత్రమే ముసలం వారి నుండి తప్పించుకున్నాడు. ఆ ప్రజుడికి ప్రతిబాహుడు, ప్రతిబాహుడికి సుబాహుడు పుట్టారు. అతనికి ఉగ్రసేనుడు జన్మించాడు. ఈ విధంగా యదు, వృష్ణి, భోజ, అంధక వంశాలు పవిత్రాలు అయ్యాయి. కృష్ణుడితో సహవాసం చేస్తూ, ఆయన కటాక్ష వీక్షణలు అందుకుంటూ, ఆయనతో కంచాలు, మంచాలు, ఆసనాలు పంచుకుంటూ, కలిసి స్నానాలు, భోజనాలు చేస్తూ, వినోదాలలో పాల్గొంటూ, సకల దేవతలను ఉద్దేశించి యాగాలు చేస్తూ యాదవులు పరమానందం పొందుతూ జీవించారు అని చెప్పిన సుఖమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు. పరమోత్సాహముతోడ మాధవుడు శుంభల్లీల పూరించు అమ్మురళీగానము విరులంచిలికినన్ మోదించి గోపాల సుందరులేంతు అరణ్యభూములకు తద్దాస్యంబుగావించి అక్కరుణావార్తి భజింపకుందురే బుధుల్ కౌరవ్యవంశాగ్రణీ. ఓ కురుకులోత్తమరాజా, మహోత్సాహంతో శ్రీకృష్ణుడు మురళిని మ్రోగిస్తే ఆ గానం చెవులలో సోకగానే కృష్ణుడిని సేవించాలనే కాంక్షతో సుందర గోపికలు పరమానందంతో బృందావన ప్రాంత అడవులకు పరుగెత్తుకుని వస్తారు. ప్రాజ్ఞులైన వారు ఆ కరుణామూర్తిని, ఆయన సేవను కోరి పూజించకుండా ఎవరూ ఉండలేరు కదా. మతినెవ్వాని అమంగళఘ్నమగురామం వర్తి చింతించినన్ నుదిగావించిన విన్న మానవులు ధన్యుల్ భూరి సంసార దుష్కృతులంద్రోతురు కాలచక్రమహితాస్త్రుండట్టియా కృష్ణుడి క్షితిభారంబుడు గంగజేయుటిది ఏ చిత్రంబు భువల్లభ. రాజేంద్ర, అశుభాన్ని తొలగించే శ్రీకృష్ణుడి నామాన్ని చింతించేవారు, వినేవారు గొప్ప ధన్యులు. వారు సంసారపరమైన కష్టాల నుంచి విముక్తులు అవుతారు. కాలచక్రమనే ఆయుధాన్ని ధరించిన శ్రీకృష్ణుడు ఈ లోకభారాన్ని పోగొట్టడంలో విచిత్రము ఏముంది? ఈ విధంబున
గోపికాజన మనోజాతుండైన కృష్ణుండు లీలామానుష విగ్రహుండై నిజ రాజధాని అయిన ద్వారకాపురంబున అమానుష విభవంబులకు సౌఖ్యంబులం పొదలుచుండెనని చెప్పి మరియు నిట్లని. ఈలాగున గోపికామన్మథుడు అయిన శ్రీకృష్ణుడు లీలామానుష రూపం ధరించినవాడు అయి తన రాజధాని అయిన ద్వారకలో లోకాతీత సుఖభోగాలను అనుభవిస్తూ ఉన్నాడు అని చెప్పి సుఖమహర్షి పరీక్షిత్తుతో మరల ఇలా అన్నాడు. మనుజేంద్రోత్తమ ఏను నీకు త్రిజగన్మంగళ్యమయ్యొప్పజెప్పిన ఈ కృష్ణ కథా సుధారసము సంప్రీతాత్ములై భక్తి గ్రోలిన పుణ్యాత్ములు కాంతురిందు సుఖముల్ నిర్ధూత సర్వాగులై అనయంబుం తుదిగాంతురచ్యుత పదం బైనట్టి కైవల్యమున్. ఓ మహారాజా, నేను నీకు చెప్పిన ఈ శ్రీకృష్ణ కథారసం ముల్లోకాలకు శుభదాయకమైనది. భక్తితో ఆస్వాదించే పుణ్యాత్ములు ఈ లోకంలో సుఖాలను పొందుతారు. వారి పాపాలు సమస్తము తొలగిపోతాయి. తుదకు శాశ్వతమైన కైవల్యాన్ని అందుకుంటారు అని ఇట్లు బాదరాయణి మనమున రాగెల్ల అభిమన్యునకు చెప్పిన విధమున సూతుడు మునిజనులకెరింగింప వారు సమ్మతితోడన్. ఈ రీతిగా సుఖమహర్షి పరీక్షన్ మహారాజు మనసు రంజిల్లేలా చెప్పిన ప్రకారంగా సూతుడు సౌనకాది మహామునులకు ప్రవచించాడు. వారెంతో సంతోషించారు. సూతుని బహువిధముల సంప్రీతుని గావించి మహిమ వెంపారుచు విఖ్యాతికి నెక్కిన కృష్ణ కథా తత్పరులైరి బుద్ధి తరుగని భక్తిన్. ఆ మునులు సూతుడిని అనేక విధముల సత్కరించి అతనిని పూర్తి సంతుష్టుని చేశారు. వారందరూ కూడా శ్రీకృష్ణ కథలపై మిక్కిలి ఆసక్తి తరగని భక్తి లభించాయి. సరసిజపత్ర నేత్ర రఘుసత్తమ దుష్టమదాసురేంద్ర సంహరణ దయాపయోధి జనకాత్మభవానన పద్మమిత్ర భాస్కర కులవార్తి చంద్ర మిహికా వసుధాధర సూతి సన్నుత స్ఫురిత చరిత్ర భక్తజన పోషణ భూషణ పాపశోషణ. దశమ స్కంధము ఉత్తర పూర్ణి. శ్రీరామ, పద్మముల వంటి నేత్రములు కలవాడా, రఘువంశ శ్రేష్ఠుడా, దుష్ట మదముగల రాక్షసులను సంహరించువాడా, దయారసమునకు సముద్రుడా, సీతాదేవి యొక్క ముఖ పద్మమునకు సూర్యుడా, సూర్యవంశము అను సముద్రమునకు చంద్రుడా, పార్వతీదేవి చేత స్తుతింపబడే సుచారిత్రము కలవాడా, భక్తులను కాపాడుట అను భూషణములు కలవాడా, సమస్త పాపములను నశింపజేయువాడా. శ్రీరామ, మారీచ భూరి మాయానీరంధ్ర మహాంధకార నిరేయహిత క్ష్మారమణ వినుత పాదాంభోరుహ మహితావతార పుణ్య విచార మహితావతార పుణ్య విచార. శ్రీరామ, మారీచుడనే రాక్షసుడి చేత కల్పించబడ్డ మాయ అనే దట్టమైన అంధకారానికి సూర్యుడా, రాజులు కొలిచే పాదపద్మాలు కలవాడా, మహిమాన్విత అవతారాలు దాల్చినవాడా, పుణ్యాత్ముడా. శ్రీరామ,
శరధిమద విరామ సర్వలోకాభిరామ సురరిపు విషభీమ సుందరీ లోకకామ ధరణివరలలామ తాపస స్తోత్రసీమ సురచిరగుణధామ సూర్యవంశాబ్ధి సోమా. శ్రీరామచంద్ర సముద్రుని గర్వాన్ని అణచినవాడా, సర్వలోకాలకు సుందరుడా, రాక్షసులకు పరమ భయంకరుడా, సుందరీ జనులకు మన్మథుడా, రాజశ్రేష్ఠుడా, మునీంద్రులచేత స్తుతింపబడేవాడా, సుగుణాలకు అలవాలమైన వాడా, సూర్యవంశమనే సముద్రానికి చంద్రుడా. శ్రీరామచంద్ర ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసన మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతంబను మహాపురాణంబునందు ప్రద్యుమ్న జన్మంబును శంబరోద్యోగంబును సత్రాజిత్తునకు సూర్యుండు స్యమంతకమణినిచ్చుటయు తన్నిమిత్తంబునం ప్రసేనుని సింహంబు వధించుటయు దాని జాంబవంతుడు దునిమి మాణిక్యంబు కొనిపోవుటయు గోవిందుండు ప్రసేనుని దునిమి మణిగో కొనిపోయనని సత్రాజిత్తు కృష్ణునందు నిందనారోపించుటయు కృష్ణుండు తన్నిమిత్తంబున జాంబవతునిందొడరి మణియుక్తంబుగా జాంబవతింగొని వచ్చి వివాహంబగుటయు సత్రాజిత్తునకు మణినిచ్చుటయు సత్యభామా పరిణయంబును పాండవులు లాక్షాగృహంబున దగ్ధులైరనిమి వాసుదేవుండు బలభద్ర సహితుండై హస్తినాపురంబున గరుగుటయు అక్రూర కృతవన్మల అనుమతంబున శతధన్వుండు సత్రాజిత్తు చంపి మణి కొనిపోవుటయు తదర్థంబా సత్యభామ కరినగరంబున కేగి కృష్ణునకు విన్నవించిన అతండు మరలి చనుదించి శతధన్వుంద్రుంచుటయు బలభద్రుండు మిథిలా నగరంబునగుంచనుటయు అందు దుర్యోధనుండు రాముని వలన గదా విద్యనభ్యసించుటయు కృష్ణుండు సత్రాజిత్తునకు పరలోక క్రియలు నడపుటయు శమంతకమణిందాచినవాడై అక్రూరుండు భయంబున ద్వారకానగరంబు విడిచిపోయిన అతనిలేమి అనావృష్టి అయిన కృష్ణుండక్రూరుని మనరప్పించుటయు దామోదరుండు ఇంద్రప్రస్థపురంబున కరుగుటయు అందర్జున సమేతుండై మృగయా వినోదార్థంబరణ్యంబున గుంజని కాళిందింగును వచ్చుటయు ఖాండవదహనంబును అగ్నిపురుషుండర్జునకు రక్షయతూర గాంధీవ కవచరథరథ్యంబులనిచుటయు మయుండు ధర్మరాజునకు సభ కావించిచుటయు నగధరుండు మరలి నిజ నగరంబున గరుగుదించి కాళిందిని వివాహంబగుటయు మిత్రవిందానాగ్నజిది భద్ర మద్రరాజకన్యలం క్రమంబున కరగ్రహణంబడుగుటయు నరకాసురయుధంబును తద్గృహంబుననున్న రాజకన్యకలం 16,000 తెచ్చుటయు స్వర్గగమనంబును అదితికిం కుండలంబులిచుటయు పారిజాతాపహరణంబును 16,000 రాజకన్యలం పరిణయంబగుటయు రుక్మిణీదేవి విప్రలంభంబును రుక్మిణీ స్తోత్రంబును కృష్ణకుమారోత్పత్తియు తద్గురుజన సంఖ్యయు ప్రద్యుమ్ను వివాహంబును అనిరుద్ధు జన్మంబును తద్వివాహార్థంబు కుండి నగరంబునకుంజనుటయు రుక్మి బలభద్రుల జూదంబును రుక్మివధయు ఉషాకన్యా నిరుద్ధిని స్వప్నంబునంగని మోహించుటయు తన్నిమిత్తంబున చిత్రరేఖ సకల దేశరాజుల పటంబున లిఖించి చూపి అనిరుద్ధుని తెచ్చుటయు బాణాసుర యుద్ధంబును నృగోపాఖ్యానంబును బలభద్రుని ఘోషయాత్రయు కాళింది భేదనంబును కృష్ణుండు పౌండ్రగ వాసుదేవ కాశీరాజుల వధించుటయు కాశీరాజపుత్రుండైన సుదక్షిణుండు అభిచార హోమంబు గావించి కృత్యంబడసి కృష్ణుపాలికింబుత్తెంచిన సుదర్శనంబు చేత కృత్యను సుదక్షిణ సహితంబుగా కాశీపురంబును భస్మంబు సేయుటయు
బలరాముండు రైవతనగంబునందు ద్విధుండను వనచరుని వధించుటయు సాంబుండు దుర్యోధను కూతురగు లక్షణ నెత్తుకొని వచ్చిన కౌరవులతనింగుని పోయి చెరబెట్టుటయు తద్వృత్తాంతం మంతయు నారదుని వలన విని బలభద్రుండు నాగనగరంబునకు దొరుటయు కౌరవులాడిన గౌరవ వచనంబులకు బలరాముండు కోపించి హస్తినాపురంబును గంగంబడద్రోయ గమకించుటయు కౌరవులు భయంబున అంగనాయుక్తంబుగా సాంబుని తెచ్చిచ్చుటయు బలభద్రుండు ద్వారకా నగరంబునకు వచ్చుటయు నారదుండు హరిపదారువేల కన్యకలనొక ముహూర్తంబున అందర కన్నిరూపులై వివాహం వయ్యనని విని తత్ప్రభావంబు తెలియంగోరి అరుగుదెంచుటయు తన్మాహాత్మ్యంబు సూచి మరలుటయు జరాసంధుని చేత బద్ధులైన రాజులు కృష్ణుపాలికి దూతంబు తెంచుటయు నారదాగమనంబును పాండవుల ప్రశంసయును ఉద్ధవ కార్యబోధంబును ఇంద్రప్రస్థాగమనంబును ధర్మరాజు చేయు రాజసూయారంభంబును దిగ్విజయంబును జరాసంధవధయును రాజబంధమోక్షణంబును తీర్థయాత్ర సనుటయు అందు జాహ్నవీ ప్రముఖ నదుల కృతస్నానుండై నైమిషారణ్యంబునకుందనుటయు అచ్చటి మునులు పూజితుండై తత్సమీపంబున ఉన్నతాసనంబున నుండి సూతుండు తన్నుంగని లేవకున్న నలిగి రాముండు కుశాగ్రంబున అతని వధించుటయు బ్రహ్మహత్యాదోషంబు కలిగినని మునులు వలికిన సూతుం పునర్జీవితుంజేయుటయు అమ్మునులకు ప్రియంబుగా కామపాలుండెల్వలసుతుండగు పల్వలుం పరిమార్చుటయు వారి చేతననుమతుండై హలధరుండు తత్సమీప తీర్థంబుల స్నాతుండై గంగాసాగర సంగమంబునకుంజనుటయు మహేంద్రనగ ప్రవేశంబును పరశురామ దర్శనంబును సప్తగోదావరిం కృంకుటయు మరియు మధ్యదేశంబునంగల తీర్థంబులాడి శ్రీశైల వెంకటాచలంబులు దర్శించుటయు వృషభాద్రి హరిక్షేత్ర సేదువంద రామేశ్వరమునంగని తామ్రపర్ణీ తీర్థంబులాడుటయు గోదానంబుల నరించి మలయగిరియందున గస్త్యునింగనుటయు సముద్రకన్యా దుర్గాదేవులను ఉపాసించుటయు అందు బ్రాహ్మణ జనంబు వలనం పాండవ ధార్తరాష్ట్ర భండనంబున సకల రాజలోకంబును మృతివునందురని వినుటయు వాయునందన సుయోధనులు గదా యుద్ధ సన్నద్ధులగుట విని వారిని వారించుటకై రౌహిణేయుండందుల కరుగుటయు అచడ వారి చేతం పూజితుండై వారిని వారింపలేక మగిడి ద్వారక కరుగుటయు కొన్ని వాసరంబులకు మరల నైమిషారణ్యమునకంబోయి అచడ యజ్ఞంబు చేసి రేవతియుందానును అవభృసంబాడి నిజపురంబునకే తెంచుటయు కుచేలోపాఖ్యానంబును సూర్యోపరాగంబును కృష్ణుడు రామునితో చేరి పురరక్షణంబునకు ప్రద్యుమ్నాది కుమారుల నిలిపి షోడశ సహస్రాంగనా పరివృతుండై అక్రూర వసుదేవోగ్రసేనాది యాదవ వీరులు తోడరా స్యమంత పంచక తీర్థంబున కరిగి కృతస్నానుండై వసించుండుడయు పాండవ కౌరవాది సకల రాజలోకంబును తత్తీర్థంబునకు వచ్చుటయు కుంతీదేవి దుఃఖంబును నందయశోదాసహితులైన గోపగోపికాజనంబులు తనుదించుటయు కుశల ప్రశ్నాది సంభాషణంబును మద్రకన్యా ద్రౌపదీ సంభాషణంబును తదనంతరంబ సకల రాజలోకంబును స్యమంత పంచక తీర్థంబున స్నాతులై రామకృష్ణాది యాదవ వీరుల నామంత్రణంబు చేసి నిజదేశంబులకు పోవుటయు కృష్ణుని దర్శించుటకు మునీంద్రులేచించుటయు వారి అనుమతిని వసుదేవుండు యాగంబు నెరవేర్చుటయు నందయశోదాది గోపిగా నివహంబుల నిజపురంబున కనిచి ఉగ్రసేనాది యాదవ వీరులు తానును మాధవుండు నిజపుర ప్రవేశంబు చేయుటయు తొల్లి కంసుని చేతహతులై బలిపురంబుననున్న దేవకీదేవి సుతుల రామకృష్ణులు యోగమాయా బలంబున తెచ్చి ఆమెకిచ్చుటయు అర్జునుండు సుభద్రను వివాహంబగుటయు కృష్ణుండు మిథిలా నగరంబున కరుగుటయు శృతదేవ జనకుల చరిత్రంబును వారలతో బ్రాహ్మణ ప్రశంస చేయుటయు శృతి గీతలును కృష్ణుండు మరలి తన పురంబున కరుగుదెంచుటయు హరిహర బ్రహ్మల తారతమ్య చరిత్రంబును కుశస్థలి నుండు బ్రాహ్మణుని చరిత్రంబును అతని తనయులు పరలోకంబునకుంబోయిన
కృష్ణార్జునులు తమ యోగబలంబున వారిని తెచ్చి అవి విప్రునకిచ్చుటయు కృష్ణుండర్జునుని వీడ్కొని ద్వారక కలుగుటయు అందు మాధవుండయ్యై ప్రదేశంబుల సకల భార్యా పరివృతుండై విహరించుటయు యాదవ వృష్ణి భోజాంధక వంశ చరిత్రంబును కథలు గల దశమ స్కంధంబునందు ఉత్తర భాగంబు సంపూర్ణం. శ్రీకృష్ణార్పణం. ఇది పరమేశ్వరుని దయ వలన కలిగిన కవితావైభవం కలవాడు కేసన మంత్రి పుత్రుడు అయిన పోతనామాత్యునిచే రచింపబడిన శ్రీ మహాభాగవతం అనే మహాపురాణంలో ప్రద్యుమ్నుని జన్మము, శంబరాసురుని వృత్తాంతము, సత్రాజిత్తునకు సూర్యుడు సమంతకమణిని ఇచ్చుట, ఆ కారణము చేత ప్రసేనుడిని సింహము చంపుట, దానిని జాంబవంతుడు చంపి మణిని తీసుకెళ్ళుట, గోవిందుండు ప్రసేనుని చంపి సమంతకమణిని తీసుకుపోయాడు అని సత్రాజిత్తు శ్రీకృష్ణుడి మీద నింద వేట, శ్రీకృష్ణుడు అందుకోసం జాంబవంతుడిని ఎదిరించి రత్నముతో పాటుగా జాంబవతిని తీసుకువచ్చి వివాహము చేసుకొనుట, సత్రాజిత్తునకు మణిని ఇచ్చుట, సత్యభామ పరిణయము, పాండవులు లక్క ఇంటిలో కాలిపోయారు అని విని కృష్ణుడు బలభద్ర సహితుడు అయి హస్తినాపురమునకు వెళ్ళుట, అక్రూర కృతవర్మల అంగీకారముతో శతధన్వుడు సత్రాజిత్తుని చంపి సమంతకమణిని తీసుకుపోవుట, ఆ విషయమై సత్యభామ హస్తినాపురమునకు వెళ్లి కృష్ణునికి చెప్పగా అతను వెనుకకు వచ్చి శతధన్వుని చంపుట, బలరాముడు మిథిలానగరమునకు వెళ్ళుట, అక్కడ ఈ దుర్యోధనుడు బలరాముని వద్ద గదావిద్య నేర్చుకొనుట, కృష్ణుడు సత్రాజిత్తునకు అపరకర్మలు చేయుట, సమంతకమణిని దాచిన అక్రూరుడు భయముతో ద్వారక విడిచిపోవుట, అతను లేకపోవుట చేత అనావృష్టి కలుగగా శ్రీకృష్ణుడు అక్రూరుని మరల రప్పించుట, దామోదరుడు ఇంద్రప్రస్థాపురమునకు వెళ్ళుట, అక్కడ అర్జునుని సమేతుడు అయి వేటకి అడవికి వెళ్లి కాళిందిని తీసుకువచ్చుట, ఖాండవ దహనము చేయుట, అగ్నిదేవుడు అర్జునునికి అక్షయ తూణీరములు, గాండివము, కవచము, రథము, గుబ్బములు ఇచ్చుట, మయుడు ధర్మరాజునకు సభ నిర్మించి ఇచ్చుట, నగధరుండు తన పట్టణమునకు వెనుతిరిగి వచ్చి కాళిందిని వివాహమాడుట, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, మద్ర రాజకన్యలను వరుసగా పెండ్లాడుట, నరకాసురునితో యుద్ధము, అతని గృహములో ఉన్న రాజకన్యలను 16,000 మందిని 16,000 తీసుకువచ్చుట, స్వర్గ గమనము, అదితికి చెవికుండలములను ఇచ్చుట, పారిజాతాపహరణము, 16,000 మంది 16,000 రాజకన్యలను పరిణయమాడుట, రుక్మిణీదేవి విప్రలంబము, రుక్మిణీదేవి స్తోత్రము, కృష్ణకుమార ఉత్పత్తి, వారి గురువుల లెక్క, ప్రద్యుమ్నుని వివాహము, అనిరుద్ధుని జన్మము, అతని వివాహం కోసము కుండిన నగరమునకు వెళ్ళుట, రుక్మి బలభద్రుల జూదము, రుక్మి వధ, ఉషాకన్య కలలో అనిరుద్ధుని చూసి మోహించుట, చిత్రరేఖ సకల దేశాల రాజులను చిత్రపటముపై లిఖించి చూపించి అనిరుద్ధుని తీసుకువచ్చుట, బాణాసుర యుద్ధము, నుగోపాఖ్యానము, ఆ బలభద్రుని ఘోషయాత్ర, యమునను చీల్చుట, శ్రీకృష్ణుడు పౌండ్రక వాసుదేవుడు కాశీరాజులను చంపుట, కాశీరాజు కొడుకు సుదక్షిణుడు అభిచార హోమం చేసి కృత్యను కృష్ణుని మీదకి పంపగా సుదర్శన చక్రము కృత్యను సుదక్షిణుడు సహితంగా కాశీపురమును కాల్చివేయుట, బలరాముడు రేవతనగరములో ద్వివిధుని వధించుట, సాంబుడు దుర్యోధనుని కూతురు లక్షణను ఎత్తుకురాగా కౌరవులు అతనిని తీసుకువెళ్లి చేయబెట్టుట, ఆ విషయము నారదుని వలన విని బలరాముడు హస్తినాపురమునకు వెళ్ళుట, కౌరవులు ఆడిన అవమానపు మాటలకు కోపగించి హస్తినాపురమును గంగానదిలో పడవేయబోవుట, కౌరవులు భయముతో అంగనాయుక్తముగా సాంబుడిని ఇచ్చుట, బలరాముడు ద్వారకకు వచ్చుట, నారదుడు కృష్ణుడు 16,000 కన్యకలను ఒకే ముహూర్తంలోనే అందడికి అన్ని రూపులతో పెండ్లి ఆడెను అని విని ఆ విధానము తెలుసుకున కోరివచ్చుట, ఆ మహాత్మ్యమును చూసి మరలిపోవుట, జరాసంధుడి చేత చెరపట్టబడిన రాజులు కృష్ణుని వద్దకు దూతను పంపించుట, నారదుని ఆగమనము, పాండవుల ప్రశంస, ఉద్ధవుడు చేయవలసిన పని తెలియజెప్పుట, ఇంద్రప్రస్థకు వెళ్ళుట, ధర్మరాజు రాజసూయ యాగము ప్రారంభము, దిగ్విజయము, జరాసంధ వధ, రాజులను చెర నుండి విడిపించుట, రాజసూయ యాగము నెరవేర్చుట,
శిశుపాలవధ, అవభృతము, రాజసూయ యాగముల వైభవము చూసి సహించలేని దుర్యోధనుడు మైసభలో కట్టుకున్న బట్టలు తడిసిపోవునట్లు తూలుట, తన్నిమిత్తమైన పరాభవమును పొంది రారాజు వెళ్లిపోవుట, కృష్ణుడు ధర్మరాజు చేత వేడుకొనబడి నిలిపి కొన్ని నెలలు ఖాండవ ప్రస్థమునందు ఉండుట, సాళ్వుడు తపస్సు చేసి హరుని మెప్పించి సౌభకము అను విమానము పొంది ద్వారకానగరమును నిరోధించుట, యాదవ సాళ్వ యుద్ధము, కృష్ణుడు వెనుదిరిగి వచ్చి సాల్వుని చంపుట, దంతవక్త్రవధ, విదూరతిని మరణము, కృష్ణుడు యాదవ సైన్యములతో మరలి ద్వారకకు వెళ్ళుట, కౌరవ పాండవుల యుద్ధము జరుగును అని బలరాముడు తీర్థయాత్రకు వెళ్ళుట, అక్కడ జాహ్నవీ నది మున్నగు నదులందు స్నానము చేసి నైమిసారణ్యమునకు వెళ్ళుట, అక్కడి ఋషులచే పూజింపబడి దగ్గరలో ఉన్నత ఆసనముపై కూర్చుండి ఉన్న సూతుడు తనను చూసి లేవకపోవుటకు అలిగి బలరాముడు దర్భమోనతో అతనిని వధించుట, బ్రహ్మహత్యా దోషము కలిగినది అని మునులు చెప్పగా సూతుని పునరుజ్జీవుని చేయుట, బలరాముడు ఇల్వలుని కొడుకు పల్వలుని చంపుట, వారి అనుమతి పొంది బలరాముడు ఆ సమీప తీర్థములందు స్నానము చేసి గంగాసాగర సంగమమునకు వెళ్ళుట, మహేంద్ర పర్వతము చేరుట, పరశురామ దర్శనము, సప్తగోదావరిలో స్నానము చేయుట, ఇంకను ఉన్నట్టి తీర్థములందు స్నానము చేసి శ్రీశైలము, వెంకటాచలములు దర్శించుట, వృషభాద్రి హరిక్షేత్రము సేతుబంధము రామేశ్వరములను దర్శించి తామ్రపర్ణి యందు జలకాలు ఆడుట, గోదానములు చేసి మలయగిరిలో అగస్త్యుని దర్శించుట, కన్యాకుమాని కొలచుట, అక్కడ బ్రాహ్మణుల వలన పాండవ కౌరవుల యుద్ధమునందు సకల రాజులు చనిపోయిరి అని, భీమ సుయోధనులు గదాయుద్ధమునకు సిద్ధపడ్డారు అని విని వారిని వారించుటకై బలరాముడు అక్కడకు వెళ్ళుట, అక్కడ వారిచేత పూజింపబడి వారిని వారింపలేక వెనుదిరిగి ద్వారకకు వెళ్ళుట, మరల నైమిసారణ్యానికి పోయి అక్కడ యాగము చేసి రేవతీదేవి తాను అవభృత స్నానములు చేసి ద్వారకు వచ్చుట. కుచేలోపాఖ్యానము. సూర్యగ్రహణము నందు కృష్ణుడు బలరాముడు పురరక్షణకు కొడుకులను నిలిపి 16,000 స్త్రీలతో కూడి అక్రూర వసుదేవ ఉగ్రసేనాది యాదవసూర్లు కూడా రాగా శమంతపంచకం వెళ్లి స్నానములు చేసి వసించి ఉండుట, పాండవ కౌరవాది సకల రాజులు ఆ తీర్థమునకు వచ్చుట, కుంతీదేవి దుఃఖము, నందయశోదా సహితులు అయిన గోపగోపికా జనాలు వచ్చుట, కుశల ప్రశ్నలు ముచ్చట్లు, మద్రరాకుమారి లక్షణ ద్రౌపదీదేవుల ముచ్చట్లు, పిమ్మట సకల రాజులు శమంతపంచకమున స్నానములు చేసి బలరామకృష్ణాది యాదవసూర్ల అనుమతులు తీసుకుని తమ రాజ్యముకు పోవుట. కృష్ణుని దర్శించుటకు మునీంద్రులు వచ్చుట, వారి అనుమతితో వసుదేవుడు యాగము చేయుట, నందయశోదాది గోపికలను తమ పురమునకు పంపించి ఉగ్రసేనాది యాదవ వీరులు తాను కృష్ణుడు ద్వారకకు చేరుట, ఇంతకు మునుపు కంసునిచేత చనిపోయి బలిపట్టణమునందు ఉన్న దేవకీదేవి పుత్రులను రామకృష్ణులు యోగమాయ బలంతో తీసుకువచ్చి ఆమెకు ఇచ్చుట, అర్జునుడు సుభద్రను పెండ్లాడుట, కృష్ణుడు మిథిలకు వెళ్ళుట, శృతదేవ జనకుల చరిత్రలు, బ్రాహ్మణ ప్రశంస, శృతిగీతలు, కృష్ణుడు మదలి తన నగరమునకు వచ్చుట, హరిహర బ్రహ్మదేవుల తారతమ్య వృత్తాంతము, కుశస్థలి విప్రుని చరిత్ర, అతని కొడుకులు చనిపోగా కృష్ణార్జునులు వారిని తీసుకువచ్చి విప్రునకు ఇచ్చుట, కృష్ణుడు అర్జునునికి వీడ్కోలు చెప్పి ద్వారకకు వెళ్ళుట, అక్కడ మాధవుడు ఎల్ల భార్యల చేత పరివృతుడు అయి విహరించుట, యాదవ వృష్ణి భోజ అంధక వంశముల చరిత్రలు అనే కథలున్న 10వ స్కంధములోని ఉత్తర భాగము. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవతు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం 10వ స్కంధము. ఉత్తర ఘట్టములు. 90. యదు వృష్ణి భోజాంధక వంశంబు. 91. పూర్ణి. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవతు.